ఇది అస్సాం నాగాలాండ్ సరిహద్దుల్లోని రెంగ్మా ఫారెస్ట్. అక్కడ అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు గర్జిస్తున్నాయి. 2000 మంది పోలీసులు, 500 మంది ఫారెస్ట్ గార్డులు, 100కు పైగా భారీ యంత్రాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. ఎందుకో తెలుసా? బంగ్లాదేశ్ అక్రమార్కులు, రోహింగ్యాలు అక్రమంగా అడవుల్లో తిష్టవేసుకుని కూర్చున్నారు. ఇళ్లు నిర్మించుకొని దేశ భద్రతకు సవాల్ విసురుతున్నారు. దీంతో హిమంత సర్కార్ రంగంలోకి దిగింది. అడవిని ఆక్రమించిన అక్రమార్కుల భారతం పడుతోంది. అటవీ సంరక్షణలో హిమంత బిశ్వ శర్మ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఇప్పటికే 12 గ్రామాల్లో 2648 అక్రమ ఇళ్లను కూల్చేశారు. ఈ ఊహించని పరిణామంతో అక్రమ చొరబాటుదారులైన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రాడికల్ ఇస్లామిక్ అనుకూల ముఠాలు బెంబేలెత్తిపోతున్నాయి. అడవిని ఆక్రమించుకోవాలన్న వారి కుట్రలు పారకపోవడంతో అక్కడి నుండి పరుగులు పెడుతున్నారు. కూల్చివేత డ్రైవ్ చేపట్టిన అధికారులు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెల్లడించారు. షియా ముస్లిం వర్గానికి చెందిన 2500 కుటుంబాలు 1970 నుంచే అక్కడ అక్రమంగా తిష్టవేసినట్టు చెబుతున్నారు. అక్రమార్కులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు.